హాయ్ గాయస్, కామర్స్ లెక్చరర్ మహమ్మద్ రఫీ మళ్ళా మీ ముందరికి చెప్పండి. ఒక టాపిక్ గురించి చెప్పాడు. ఆ టాపిక్ ఏదో కాదు, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సెకండ్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం చెప్పుకున్న మిస్టర్ గణేష్ మాదిరే ఈ ప్రాబ్లం సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది. దీంట్లో ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది, దాని గురించి మీకు నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిందంటే మిస్టర్ గోపాల్ మెయింటెనెన్స్ హీస్ బుక్స్ ఓన్లీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మెథడ్ బిగ్. ఓకే, హీ గివ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సేమ్ టు సేమ్. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ మిస్టర్ గోపాల్ నేమ్ ఇచ్చినాడు, అదేవిధంగా ఏమేమి ఇచ్చినాడు, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మెథడ్ ఇచ్చినాడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఇక్కడ మొత్తం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 4 పాయింట్స్, 1 2 3 4 ఇలా 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ని ఓపీసీ అని రాసుకోవచ్చు. ఓపీసీ మీన్స్ ఓపెనింగ్ క్యాపిటల్ అని. సెకండ్ వన్ని సిసి అంటే క్లోజింగ్ క్యాపిటల్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడు సేమ్ టు సేమ్ ఇయర్ అదే ఇచ్చినాడు. ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ క్యాపిటల్ 1/1/2013. ఓకే, అదేవిధంగా అమౌంట్ చేంజ్ చేసినాడు చూడండి, అమౌంట్ 38,000. ఓకే, 38,000. అదేవిధంగా క్యాపిటల్ 31/3/2013. ఇది ఇయర్ ఎండింగ్ అంటే 3 మార్చి 2021కి ఇయర్ అయ్యింది. అంటే అప్పటికి అమౌంట్ ఎంత ఇచ్చినాడు, దీనికి క్లోజింగ్ క్యాపిటల్కి అమౌంట్ 44 ఇచ్చినాడు. ఇది 2 క్యాపిటల్స్ కనుక్కున్నాం. తర్వాత అడిషనల్గా ఇచ్చిన పాయింట్స్ ఏమి ఇచ్చినాడు మనకు, అడిషనల్గా డ్రాయింగ్స్ డూయింగ్ ద ఇయర్. ఇది మనం ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే క్లోజింగ్ క్యాపిటల్ డ్రాయింగ్స్ అంటే ఖర్చులు అనేవి మనం ఎప్పటికైనా ప్లస్ చేసుకోవాలి. ఎంత ఇచ్చినాడు, 14,000 రూపీస్ ఇచ్చినాడు. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ మీకు చెప్తానే కదా, ఇంతకుముందు మనం చేసిన మొదటి ప్రాబ్లంలో ఫ్రెష్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ డూయింగ్ ద ఇయర్ అని ఇచ్చాడు. అదేవిధంగా దాంట్లో ఫ్రెష్ క్యాపిటల్ అన్న అడిషనల్ క్యాపిటల్ అన్న రెండు ఒకటే. చూడు ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ డూయింగ్ ద ఇయర్, ఈ అమౌంట్ ఎంత ఇచ్చినాడు, 8,000 ఇచ్చినాడు. ఓకే, ఈ 4 పాయింట్స్ గురించి చెప్పుకుందాం. మీకు ఇప్పుడు స్టార్టింగ్ సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్లోకి పోదాం. సేమ్ టు సేమ్ ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ మిస్టర్ గోపాల్ అని రాయొచ్చు. ఇక్కడ మనం ఇయర్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఓకే, ఇయర్ రాయొచ్చు, రాయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇంకా టేబుల్కి వచ్చారు కదా, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. ఓకే, ఫస్ట్ మనము క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/3/2014. దీన్ని మనం క్లోజింగ్ క్యాపిటల్గా ఆల్రెడీ ముందు సీసీలో రాసుకున్నాం. ఎంత అమౌంట్, 44,000 రూపీస్. సేమ్ దాంట్లో మనం యాడ్ చేయాల్సిన పాయింట్ ఏది, డ్రాయింగ్స్ డూయింగ్ ద ఇయర్. ఇది యాడ్ చేసుకోవాలి. ప్లస్ మార్క్ అని వేసుకోవచ్చు, ఏడిడి అని యాడ్ అని పెట్టి మనం రాయొచ్చు. ఇది ఎంత వచ్చింది, 14,000 రూపీస్ వచ్చింది. అంటే రెండు టాలీ చేస్తే వచ్చిన అమౌంట్, టోటల్ అమౌంట్ 58,000 రూపీస్. ఓకే, కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పాయింట్ అంటే లెస్ అని పెట్టి, లెస్ పాయింట్ మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ చూడు, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్ అంటే అడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చినాడు, 8,000. దీన్ని మనకు ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ క్యాపిటల్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు అడిషనల్ క్యాపిటల్గా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని 58,000లోంచి 8,000 తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత, టోటల్ 50,000. ఈ 50,000 మనం ఏమైనా రాసుకోవాలి, అడ్జస్టెడ్ క్యాపిటల్గా రాసి టోటల్ 50,000 వేయాలి. దీంట్లో నుంచి మన లాస్ట్ పాయింట్ మన ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ అని పెట్టి క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2013 అని రాసి 38,000 అని రాసి 50,000లో 38,000 పోతే వచ్చే అమౌంట్ 12,000. ఇక్కడ 12,000 అనేది మనకు ప్రాఫిట్, ఎందుకంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, ఓపెనింగ్ క్యాపిటల్ తక్కువ ఉంది, కాబట్టి 12,000 ప్రాఫిట్ వచ్చింది ఇయర్లీ. దాన్ని దేర్ఫోర్ నెట్ ప్రాఫిట్ అని పెట్టి దేర్ఫోర్ నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అని పెట్టి 2013/14 అని రాసి 12,000 అని వేయాలి. ఇక్కడ ఇయర్ వేయాలా వేయొద్దు అనేది మీ ఇష్టం, మీ ఆప్షన్.
ఇది మటుకు కంపల్సరీగా నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అని కంపల్సరీ రాయాలా. రాస్తే ఈ చాప్టర్ సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.